వృద్ధుల కోసం వారి పిల్లలు వీలైనంత సమయాన్ని కేటాయించాలని, వారికి ప్రేమను పంచాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమీలా స్వత్పతి పిలుపునిచ్చారు. కరీంనగర్లో మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలను కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సత్పతి పమీలా మాట్లాడుతూ పిల్లలు తల్లిదండ్రులను అనుకరిస్తూ ఉంటారని అన్నారు. అందువల్ల వృద్ధులను వారి పిల్లలు ఎలా చూసుకుంటే భవిష్యత్ తరాలు అలాగే ప్రవర్తిస్తాయన్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో వయసును బట్టి వారు పోషించాల్సిన పాత్ర మారుతూనే ఉంటుందన్నారు. వృద్ధాప్యంలోనూ పిల్లలు, ఆస్తులు వంటి విషయాలను ఆలోచించకుండా వృద్ధులు తమ కోసం తాము జీవించాలన్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి మేడం, ఒకటి గవర్నమెంట్ ఉంది, 12 ప్రైవేట్ హోమ్స్ ఉన్నాయి. వాటన్నింటిలో కూడా వాళ్ళకి మంచి కార్యక్రమాలు, వాళ్ళకి రిక్రియేషన్ కొరకు, వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ కొరకు కాంపిటీషన్స్ అన్నీ కూడా పెట్టి చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళకు కూడా ఈరోజు మనము ప్రైజెస్ ఇస్తూ ఉన్నాం మేడం. ఆ తర్వాత మళ్ళీ మన ఎంపీడబ్ల్యూఎస్సీ యాక్ట్ మీద కూడా ఒకరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ డే కేర్ సెంటర్లో పెట్టుకోవడం జరిగింది. ఈ రకంగా వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఇందాక గవర్నర్ పెద్దలు మన వేదిక మీద ఉన్న సంఘాల బాధ్యులు చెప్పినట్టుగా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చూస్తూ కూడా ఇంకా ఈ రకంగా సహకరిస్తామనే ఒక ప్రణాళికలతో ముందుకెళ్తాం మేడం. ఇంకా ఏవైనా కూడా మనకి ఎక్కువగా ఈ మధ్య వస్తున్న పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద వచ్చిన అన్నిటి కూడా ఒక ప్రణాళికతో వాటన్నింటి కూడా ముందుకు తీసుకెళ్తూ మీ గైడెన్స్లో అందరూ కూడా ఆ ఇబ్బంది కూడా తొలగించే విధంగా కూడా ఒక కార్యక్రమాన్ని నేను ఆర్డీఓ గారితో కలిసి, ఇద్దరు ఆర్డీఓస్తో కలిసి ప్లాన్ చేస్తున్నాం మేడం. అవన్నీ కూడా వాళ్ళకి 100% సపోర్ట్. కానీ ఈ మాట నేను చెప్తే కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ సీనియర్ సిటిజన్స్ కూడా అప్పుడప్పుడు కొంత బాధ కూడా పెడుతున్నారు. నా అత్త నాకు ఒక వారం క్రితం ఒక మెసేజ్ పెట్టింది. ఒక ఇంటిలో మంచిగా అందరూ కలిసిమెలిసి ఉండాలంటే ఒక సంస్కారి కొడుకు కాదు, ఒక సంస్కారి కోడలు, ఒక సంస్కారి అత్త ఉంటేనే ఆ ఇంటిలో మంచి అనుబంధంతో అందరూ బతుకుంటారు. ఇది వాస్తవం. ఎందుకంటే నా అత్త చెప్తుంది, నువ్వు ఇంత బిజీ అయినా రోజుకి నాకు ఒక్కసారి ఫోన్ చేస్తారు, ఒకసారి వీడియో కాల్ కూడా చేస్తున్నారు, కానీ మీ భర్తకి ఎందుకు నేర్పిస్తలేదు ఒక్కసారి నా కాల్ ఎత్తుకోమని టైంలో. అది వాస్తవం. మంచిగా ఇద్దరు తల్లి కొడుకు మాట్లాడేటప్పుడు తల్లి కొడుకు అయిపోతారు, ఫోన్ ఎత్తకపోతే నా భర్త అయిపోతున్నారు. సర్లే, కానీ ఇది విధికి విధానం అన్నమాట. కానీ ఇది మాత్రం వాస్తవం. చాలామంది సీనియర్ సిటిజన్స్ ఇప్పుడు చెరుకు గురించి చెప్పారు, చెరుకు రసం గురించి చెప్పారు. ప్రతి మనిషికి అంటే మనకి చెప్తాము కదా, బ్రహ్మచారిన్, వనప్రస్థ, గృహస్థ, సన్యాసిన్, మనకి వేదంలోనే 4 అంశాలు ఉంటుంది ఒక లైఫ్ స్టేజ్లో. సో ఒక చెరుకుకి కూడా ఒక స్టేజ్ ఉంటుంది, పుట్టడం, చెరుకు రసం, తర్వాత లాస్ట్కి మొలాసెస్, బగాసెస్. కానీ ప్రతి దానికి యూజ్ ఉంటుంది. మన యూజ్ మనము గమనించి, 2 కొడుకులు 3 బిడ్డల్లో ఆమె సంపాదించింది, భర్త చనిపోయాడు, ఆమె సంపాదించిన దానిలో 2 కొడుకులకు 50 లక్షలు ఇచ్చింది. సరి ఒక 3 రూములు పోర్షన్ ఇచ్చింది. ఆమెకు సెపరేట్గా ఒక రూమ్ ఉంచుకుంది. 3 బిడ్డలకు కూడా 20 లక్షలు ఇచ్చింది. ఆమె దగ్గర ఒక 20 లక్షల దగ్గర పెట్టుకుంది. లక్కీగా ఆమె సంపాదించిన ఆస్తి ఆ రకంగా ఉంది. ఈ 20 లక్షలు పెట్టుకున్న తర్వాత ఆరోగ్యం బాగలేక చిన్న బిడ్డ దగ్గరకో పెద్ద బిడ్డ దగ్గరకో ఎక్కడికో వెళ్ళిన సందర్భాల్లో 1 లక్షనో 2 లక్షలో డ్రా చేసింది. అంటే అప్పుడున్న పరిస్థితి హాస్పిటల్ ఖర్చుల కోసం నానా ఇళ్ళకి వెళ్ళి తీసుకో అని చెప్పేసి అన్న సందర్భంలో ఆ 1 లక్ష ఖర్చు పెడితే, ఆ 2 లక్షలు ఖర్చు పెడితే, నీ దగ్గర ఉన్న 20 లక్షలు నువ్వు బిడ్డకే ఇస్తున్నావు అనే ఒక అట్లా అనుకొని చెప్పేసి ఆ రిమైనింగ్ ఎవరి దగ్గర అయితే ఈ అమౌంట్ వడ్డీకి ఇచ్చిందో ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఈ కొడుకులు పోయి ఆ 20 లక్షలు లాక్కొని వచ్చారు. ఇప్పుడు ఇంకా ఈమె ఉట్టి చేతులతో ఉంది. అంటే డబ్బులు ఇచ్చి, అంటే వీళ్ళకి ఇవ్వక కాదు, బిడ్డలకు ఇవ్వక కాదు, ఈమె దగ్గర సెక్యూరిటీ కోసం ఉంచుకున్న డబ్బులు ఇచ్చేస్తే తిరిగిన సందర్భాలు, ఆఖరికైతే ఆమె ఉన్న రూమ్లు కూడా పంపించిన సందర్భాలు ఇట్లా ఉన్నాయి. దీనికి ఇంకెక్కడెక్కడ నుంచో ఫైర్ చేసి, సార్ అట్లా కాదు సార్, ఆ కొడుకులు మంచోళ్ళే సార్, అది కాదు సార్ అంటే, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి సీరియస్గా మాట్లాడి దాన్ని సెటిల్ చేయాల్సిన సందర్భం ఏర్పడింది.